హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 సంబంధించి మనకైతే అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు సర్క్యులర్ మెమో అయితే రావడం జరిగింది. సో మనకి ఇది మార్చి 6వ తారీఖు అంటే మనకు నిన్ననే రావడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్, అదేవిధంగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 సంబంధించి మనకు రిపోర్ట్ కావాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటేరియట్ ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సీ పొజిషన్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకి అది కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టు అవైలబుల్ అండర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు లేటెస్ట్గా ఇప్పటి వరకు అయితే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి ఎన్ని వేకెన్సీ పొజిషన్స్, అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎన్ని ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఫర్ ది నెక్స్ట్ 1 year వరకు కూడా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అది కూడా మనకు ఈరోజు అంటే మార్చి 7th 5 PM లోపు మనకు దానికి సంబంధించిన డాటా అయితే ఇవ్వాలంటూ మనకైతే ఫైనాన్స్ కమిషన్ అయితే మనకు ఒక సర్క్యులర్ మెమో ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు గ్రూప్ 2 గ్రూప్ 3లో మనకైతే ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు. ఇందులో మనకు ఇంకో కాలం చూసుకుంటే మనకు ట్రీటెడ్ యాజ్ మోస్ట్ ఇమీడియట్ అంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకు ఎమర్జెన్సీ ప్రతిపాదికన మనకు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి మనకు రాబో 1 year వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఫిలప్ చేసే పోస్ట్ ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని కాబోతున్నాయి అనే విధానాన్ని అయితే వాళ్ళకి సేకరించే ప్రయత్నం జరుగుతుంది. సో ఇదైతే మనకు గ్రూప్ 2 గ్రూప్ 3లో మనకు పోస్టు పెంచే అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రొఫార్మా కూడా చూసుకుంటే మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్ 2 లేదా గ్రూప్ 3కి సంబంధించినట్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఏ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రూప్ 2 పొజిషన్స్ ఉన్నాయా, అదేవిధంగా గ్రూప్ 3 పొజిషన్స్ ఉన్నాయని చెప్పి మనకి ఈ కాలంలో ఫిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ఈ కాలంలో ఫిల్ చేయవలసి ఉంటుంది. మనకు నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ సంబంధించి ప్రస్తుతం ఈ డేట్ వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా నెక్స్ట్ 1 year వరకు ఎన్ని వేకెన్సీస్ కాబోతున్నాయంటూ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాటికి సంబంధించి డాటా అయితే ఇక్కడ ఫిల్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్లో వేకెన్సీస్ సంబంధించి సేకరించే ప్రయత్నం జరుగుతుంది. సో అది కూడా మనకి ఈరోజు సాయంత్రం అంటే మనకు మార్చి 7th ఈవినింగ్ 5 PM లోపు సబ్మిట్ చేయాలంటూ మనకైతే ఫైనాన్స్ కమిషన్ మనకు ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది. సో ఇదైతే మనకు ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు తక్కువగా ఉన్నాయి అని నిరుత్సాహపడ్డారో వారికైతే ఇది శుభవార్త అనుకోవచ్చు. సో ఎంతో కొంత అయితే పెరిగే అవకాశం ఉంది గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో. దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా మనకు రేపు ఎల్లుండి అయితే రాబోతుంది. ఇదైతే ఇప్పటి వరకు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కొత్త అవకాశం అయితే ఇవ్వబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే పోస్టులు పెంచి సబ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొత్త వారికి కూడా అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునేదానికైతే రెడీగా ఉండండి. సో అప్లై చేసుకునేదానికి రెడీగా ఉండడంతో పాటు ప్రిపరేషన్ కూడా మీరు స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదైతే మీకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న పోస్టులకి అదనంగా కొన్ని పోస్టులు కలపడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త వారికి కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం రాబోతుంది. సో ఇదైతే నిరుద్యోగులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.